Welcome to Lapakshi Fix It. Today our topic is fill in the blanks. The given question is a total dash of. ఆర్టికల్ ఏ ఇచ్చాడు, ఇక్కడేమో ఆఫ్ అనే ప్రిపరేషన్ ఉంది. ఈ ప్లేస్ నౌన్కి ఇవ్వాలి, ఇదేమో యాడ్జెక్టివ్ గా చూడాలి. సో ఆప్షన్ 1 చూద్దాం. బ్రేక్ డౌన్ అన్నాడు, నెగిటివ్ సెన్స్. ఇంప్రూవ్మెంట్ అన్నాడు, పాజిటివ్ సెన్స్. ఫంక్షనింగ్ అన్నాడు, పాజిటివ్ సెన్స్. ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు, పాజిటివ్ సెన్స్. సేఫ్ గార్డ్ అన్నాడు, పాజిటివ్ సెన్స్. సో 1:4 అప్లై చేద్దాం. 4 ఏమో పాజిటివ్, 1 నెగిటివ్. ఏ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీనింగ్ చూద్దాం. బ్రేక్ డౌన్ నౌన్ గా తీసుకోండి. బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ వచ్చి ఫెయిల్యూర్. మనకు దీన్నే ఫియాస్కో అంటాం. మనకు ఇంకా కావాల్సిన దీన్నే డెబాకిల్ అంటాం. ఆప్షన్ బిలో ఇంప్రూవ్మెంట్ అన్నాడు, నౌన్ గా తీసుకోండి. ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్ అని తీసుకోవచ్చు. ఫంక్షనింగ్ అన్నాడు, నౌను. ఫంక్షనింగ్ అంటే వర్కింగ్. ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు, నౌను. అంటే మీనింగ్ వచ్చి ఫౌండేషన్. ఆప్షన్ ఈలో సేఫ్ గార్డ్ అన్నాడు, నౌన్ గా చెప్పొచ్చు, వెర్బ్ గా చెప్పొచ్చు. మీనింగ్ వచ్చి ప్రొటెక్ట్ అని చెప్పొచ్చు, వెర్బ్ గా చెబితే. నౌన్ గా చెబితే ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. సో 1:4 అప్లై చేద్దాం. బ్రేక్ డౌన్ నౌను. ఒకవేళ అలా కాకుండా బ్రేక్ ఇలా ఇచ్చి ఇక్కడ ఆన్సర్లో డౌన్ ఇలా ఉందనుకోండి, అప్పుడు వెర్బ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక మెయిన్ వెర్బ్ రాసి తర్వాత గ్యాప్ ఇచ్చి పక్కన ప్రిపరేషన్ కానీ యాడ్ వెర్బ్ కానీ రాస్తే అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఫ్రేజల్ వెర్బ్ అంటాము. సో ఈ గ్యాప్ లేదనుకోండి, అప్పుడు అది నౌన్గా పనిచేస్తుంది. సో బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.